హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను చూడండి. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక సమ్మక్క సారక్క హాష్ దగ్గర ఉన్నాను నేను. హలో గాంధీ తాత. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటిది? నా పేరు రామయ్య సార్. రామయ్య. ఓకే. ఇదంతా పెయింట్ వేసుకొని ఇక్కడ నిలబడుతున్నారు కడుపు కోసం. కడుపు కోసం. ఓకే. ఎన్ని సంవత్సరాలు చల్లి ఈ పని చేస్తున్నారు మీరు? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు చల్లి గాంధీ గెటప్లోనే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేదు సార్. లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ ఉండే అప్పుడు. ఓకే. మళ్ళీ లారీకి వెళ్తలేరా? యాక్సిడెంట్ అయ్యి రెండు కాలు. ఓకే. ఏదంటే దేవుడి దయలా ఆయన పేరు చెప్పుకుంటే బతున్నాం మంచిగా. సమ్మక్క సారక్క పేరు చెప్పి బతుకుతున్నారు. ఓకే. రోజుకి ఎంత సంపాదిస్తారండి? ఏం సంపాదన దయ తోసిన కాడికి 200 300. ఓకే. దాంతో ఇద్దరు పిల్లల్ని భార్యను పోషించుకోవాలా. బాడీ ఇల్లు, పింఛన్ లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. అయ్యో. ఏం చేయాలి సార్? అందరు 10 ఆశకు వచ్చి లాస్ట్కి ఇంజన్ తీసుకున్నాం. ఎంత మీ వయసు ఎంత? 62. 62? పాపం ఉదయం చల్లి సాయంత్రం వరకు నిలబడాలి కదండి. మీరు హ్యాండిక్యాప్. ఉదయం చల్లి సాయంత్రం వరకు నిలబడుతున్నారా ఇక్కడ? దేవుడిది అంతా మనది ఏం లేదు. ఓకే. పోతే పోవచ్చు, మధ్యలో పోవచ్చు, ఉంటే ఉండొచ్చు. ఇంత దేవుడిదే. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్ ఉన్నట్టుండి. ఇగో చూడండి. అండ్ హ్యాండిక్యాప్ లెగ్తోనే ఉదయం చల్లి సాయంత్రం వరకు ఇక్కడనే. భార్య పిల్లలు పోషించుకోవాలి కదా. అవును. మీ భార్య ఏం చేస్తుంటారు? ఏం లేదు సార్. ఓకే. ఇద్దరు పిల్లలు అబ్బాయిలు. ఎక్కడ ఉంటారు మీరు? కడప. కడప నుంచి ఇక్కడికి వచ్చారా? అక్కడ మీకు రేషన్ కార్డు ఏం లేదు? ఏమి లేదు. అక్కడ లేదు. ఇక్కడ పట్టణం తెలంగాణ పట్టణం. అచ్చా. ఎవరు పట్టించుకోలే. ఓకే. అక్కడ వెళ్ళిపోయి అక్కడనే ఉన్నా. ఇట్లా అయిపోయినా. బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారి మఠం సైడ్ ఉంటారా? ఇక ఇదే అక్కడ కూడా. అక్కడ. ఇది ఎలర్జీ కాదా అండి? ఏం కలర్ ఇది? ఇది సిల్వర్ పెయింట్. సిల్వర్ పెయింట్. ఏం కాదా బాడీకి? చెప్పలేదు సార్. అయితే కావచ్చు. ఏం చెప్పారు? ఓకే. ఉండని చెప్పి పిల్లలు పూజించాలి కదా. అది. ఓకే. ఎవరు పట్టించుకోరు సార్. ఎవరు పట్టించుకోరు. కానీ హ్యాండిక్యాప్ అయి ఉండి మీరు ఉదయం చల్లి సాయంత్రం నిలబడితే మీ కాళ్ళు మీ బాడీ ఏం కావాలి? అంత అమ్మవారి సార్. అమ్మవారి దయ. వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు. ఓకే. చిన్నప్పుడు అమ్మ నాయన లేరు. ఒక అమ్మమ్మ జాగ్రత్త చనిపోయింది. నా పరిస్థితి కష్టం. మళ్ళీ ఇప్పుడు మీకు జాతర అంటే ఇప్పుడు ఉంది, తర్వాత అయిపోతుంది కదా. తర్వాత ఎట్లా మళ్ళీ మీ పరిస్థితి? మా ఊరికి వెళ్తా. కడపకి వెళ్ళి మళ్ళీ ఇదే. దీని తప్ప ఏదే పని ఏం లేదు సార్. ఏం లేదు. ఏ పని చేయలేను. 2 కాళ్ళు ఇది ఏమంటే నిలబడి అంతే. నిలబడి అంతే వరకే. ఓకే. సరేనండి. జాగ్రత్త. దేవుడు మనది ఏం లేదు. ఎప్పుడైనా పుట్టలమే కానీ ఎవరు పట్టించుకోలే. ఓకే. సరే. ఈ ఐడియా ఎవరు ఇచ్చారు మీకు? గాంధీ తాత. నా బుద్ధి ఎవరు ఇవ్వాలి? ఓకేనండి. ఎంతసేపు పడుతుంది పెయింట్ వేసుకోవడానికి? గంట సేపు. మళ్ళీ తీయడానికి గంట పడుతుంది. ఎలా తీస్తారు అది పెయింట్? ఆయిల్ ఉంటుంది. ఆయిల్తో వెళ్ళిపోతుంది. స్కిన్కి ఎలర్జీ ఏం కాలేదు ఎప్పుడు? ఏం కాలేదు. ఓకేనండి. థ్యాంక్ యూ.